థంబ్‌నెయిల్ చూసే ఉంటారు కదా! మన సైలెంట్ బుడ్డోడినైతే అడాప్షన్‌కి ఇచ్చేసాము. ఆ రోజు వెళ్ళిపోతున్నాడని చెప్పి బాత్ చేపిచ్చి, బొట్టు పెట్టించి, రెడీ చేసి ఉంచామనమాట. సో, మా అక్క దగ్గరికి తీసుకెళ్దామని అనుకుంటున్నాము సైలెంట్ బుడ్డోడిని. ఇంకా టైం ఉంది కదా! తీసుకెళ్దాంలే అని చెప్పి వీడిని ఇలా బయటికి తీసుకొచ్చి కొన్ని వీడియోస్, క్లిప్స్ తీస్తుంటే పిచ్చుక వచ్చి నన్ను కూడా తీయండి అని అడిగింది. ఇంకా అంతలా అడిగాక మనం తీయకుండా ఉంటామా? క్యూట్‌గా పిచ్చుకను కూడా తీసాం. పిచ్చుక ఈ మధ్యన చాలా తెలివైంది అయిపోయింది. అస్సలు మా ఇంట్లో ఉండట్లేదు. మెట్లు దిగేసి ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది. అసలు ఎలా దిగి వెళ్తున్నా అని చెప్పి నేను కూడా వెనకాలే వెళ్తున్నాను అది దిగుతుంటే. ఇంత సైలెంట్ గా దొంగలా దిగుతుంది అనమాట. వెనక్కి తిరిగి చూస్తుంది నేను వస్తున్నానో లేదా అని. సో చాలా స్టెప్స్ ఒంటరిగా దిగిపోయింది. అస్సలు భయమే లేదు. దానికి ఇంకా చిన్న పిల్లని కూడా అర్థం కావట్లేదు. అలా దిగిన ఆంటీ వాళ్ళ ఇంట్లోకి స్ట్రైట్ గా నడుచుకొని వెళ్ళిపోతుంది. ఇంకా ఆంటీ పిచ్చుక వచ్చిందని తెలిసి బయటకు వచ్చి డోర్ ఓపెన్ చేశారనమాట. ఇంకా స్ట్రైట్ గా వెళ్ళిపోతుంది ఇంట్లోకి. ఎవరిని అడగడం లేదు ఏం లేదు. దాని ఇల్లు అనుకున్నట్టు వెళ్ళిపోతుంది. ఎంతలా అలవాటు అయిపోయిందో వాళ్ళకి. చూసుకుంటుంది కొత్తగా ఎవరో ఉన్నారని చెప్పి. సో సైలెంట్ బుడ్డోడిని తీసుకెళ్ళడానికి వచ్చారనమాట. ఆంటీ వాళ్ళకి తెలిసిన వాళ్ళకే ఇస్తున్నాను. మన సైలెంట్ బుడ్డోడు అయితే ఆల్రెడీ కిందకి వెళ్ళి వచ్చేసాడు అనమాట. ఎవరు వచ్చారు నా కోసం తీసుకెళ్ళడానికి అని చెప్పి చూసుకొని వచ్చేసాడు. ఇంకా పడుకుని ఉన్నాడు. నేనైతే వీళ్ళకి క్యూట్ టీ షర్ట్లు వేసాను. సైరాన్ కూడా రెడీ చేశాను. అక్క దగ్గరికి వెళ్తున్నాం అన్నాం కదా, వీళ్ళిద్దరిని తీసుకెళ్దామని చెప్పి అనుకుంటున్నాను. బట్ తీసుకెళ్ళక వీళ్ళు ఎలా ఉంటారో ఏంటా, చాలా ఎండగా ఉంది. కొంచెం టెన్షన్ గా ఉంది. వీళ్ళిద్దరిని ఇప్పుడైతే మా అక్క దగ్గరికి తీసుకెళ్తున్నాం అనమాట. మన సైలెంట్ బుడ్డోడు వెళ్ళిపోతున్నాడు కాబట్టి చూపించడానికి. వీడు సైరా, వీడు సైలెంట్ బుడ్డోడు. ఇంకా వీళ్ళిద్దరిని అయితే సింగిల్ హ్యాండ్తో తీసుకెళ్ళడం కష్టం కదా బండి మీద. సో అందుకని చెప్పి బాస్కెట్లో ఇటువైపు బుడ్డోని అస్సలు కూర్చొని ఉంటున్నాడు. ఇటువైపు బుడ్డోని పెట్టి అటు సైడు సైరన్ పెడదాం అనుకుంటున్నాం. ఏం కాదు, మీరేం కంగారు పడిపోకండి. జస్ట్ ఇక్కడే అనమాట. మళ్ళీ వెంటనే తీసుకొచ్చేస్తాము. సో ఇటువైపు సైరన్ కూర్చోబెడుతున్నాను. నుంచి వచ్చేసాడు. సో డోర్ క్లోజ్ చేస్తాం. లోపల ఇద్దరు ఉన్నారు. ఇద్దరు లోపల అస్సలు ఉండట్లేదు. కీచ్ కీచ్ అని అంటున్నారు. ప్లేస్ సరిపోయింది కానీ వాళ్ళకి నచ్చలేదు అనమాట అందులో ఉండడం. జస్ట్ 5 మినిట్సే. ఇలా వెళ్ళి మా అక్కకు చూపించేసి ఇంకా వెంటనే తీసుకొచ్చేస్తాము. అప్పటి వరకు కూర్చుంటే సరిపోతుంది. వాళ్ళ అమ్మకైతే పెట్టేసాము క్యాప్. పిల్లల్ని ఖర్చేస్తుంది పాలు ఇమ్మంటే, అందుకని అది పెట్టాము. వీళ్ళు లోపలే యుద్ధాలు చేసుకుంటున్నారు. మనం ఇంకా బయలుదేరిని కూడా బయలుదేరలేదు. సరే బాయ్ ఫ్రెండ్స్. బాయ్ సింబా. సింబా ఆచి వెళ్తున్నాం. బాయ్. వీడు ఏడుస్తున్నాడు. చింబు బాయ్. ఇంకా మన బుడ్డోళ్ళు అయితే ఈ బుట్లో పెట్టేసి రెడీగా ఉన్నాము తీసుకువెళ్ళడానికి. అలా ఫ్రంట్ పెట్టును. మా చెల్లి అయితే వెనకాల పట్టుకుని కూర్చుంటది అనమాట. ఇలా పట్టుకుని కూర్చుంది. నేనైతే బైక్ డ్రైవ్ చేస్తున్నాను. ఇంకా ఎండగా ఉందని చెప్పి ఆ బాస్కెట్ పైన స్కార్ఫ్ అయితే వేసాము. కొంచెం లాంగ్ వెళ్ళాలి కాబట్టి. ఇంకా మా అక్క దగ్గరికి రీచ్ అయ్యాక వాళ్ళని చూపించేసి వెంటనే బయలుదేరిపోదాం అనుకున్నాము. బట్ మా అక్క అయితే కొంచెం లేట్ వచ్చిందనమాట. వీళ్ళైతే అస్సలు ఆగలేపోయారు ఆ 5 మినిట్స్ కూడా. మేమైతే చాలా ఎండగా అని చెప్పి సేఫ్ గా వాటర్ కూడా తీసుకెళ్ళాము. వాళ్ళు ఎక్కడ అడుగుతారా అని చెప్పి చిన్న బౌల్, వాటర్ బాటిల్ తీసుకెళ్ళాము. అండ్ నేనైతే వాటర్ వేసి సైరా గాడిని బయటకు తీస్తున్నాను అనమాట. వాడు తాగుతాడేమో అని చెప్పి. సైరాకి వాటర్ అస్సలు వద్దంటే వాడైతే అస్సలు తాగలేదు. నేను చాలా ట్రై చేశాను తాగిందామని చెప్పి. వాడైతే వద్దని చెప్పేశాడు. సరే వద్దంటున్నాడు కదా ఎందుకు బలవంతం పెట్టడం అని చెప్పి ఇంకా నేను ఫోర్స్ చేయలేదు. ఈ లోపు మా అక్క వచ్చేసింది అనమాట. మా అక్క సైరాని బుడ్డోని ఇద్దరిని ఎత్తుకొని
తెగ ముద్దులాడేస్తుంది. పాపం వాళ్ళకి దూరంగా ఉంటుంది కదా. సడన్ గా చూసరికి వీళ్ళు భలే ఉన్నారు, బుజ్జిగా బొద్దుగా అని అంటుంది మా అక్క. ఇంకా తెలిసిందే కదా, ఎవరిని ఇవ్వాలనుకున్నా ఫస్ట్ దేవుడి దగ్గర దండం పెట్టే వాళ్ళని ఇస్తామన్నమాట. మన బుడ్డోని 4K ఇచ్చేయాలేమో అని చెప్పి మేము ఇంకా దేవుడి దగ్గర దండం పెట్టేసి జాగ్రత్తగా ఉండు నాన్న అది ఇది అని చెప్పేసి వాడిని అయితే ఇవ్వడానికి వెళ్తే ఆంటీ అన్నారు ఇప్పుడు కాదు 8కి ట్రైన్, సో బుడ్డోడు ట్రైన్ లో వెళ్తాడని ముందే చెప్పారు మాకు. ఓకే అన్నాం కూడా మేము. సో ట్రైన్ 8కి అంట. మేమైతే ఇంకా హ్యాపీ ఫీల్ అయ్యాము వీడితో ఆడుకోవచ్చని. ఇంకా సారా దగ్గర కాసేపు ఉంచి వాడిని చూపిందాము ఆడిపిద్దాము అని చెప్పి తీసుకొచ్చాము. సారాకి అప్పుడే డౌట్ వచ్చేసింది అనమాట. ఆల్రెడీ ఇద్దరిని ఇచ్చాం కదా, వీడిని కూడా ఇచ్చేస్తున్నాం అని చెప్పి దానికి తెలిసిపోయింది. సైరాకి సైలెంట్ బుడ్డోడు అంటే చాలా ఇష్టం అన్నమాట. వాడు కూడా చాలా డల్ అయిపోయాడు. ముగ్గురు కలిసి ఆడుకున్నారు. వాళ్ళ అమ్మ అయితే ఎలా ఏడ్చిందో ఎండ్ వరకు చూడండి. నేనైతే చాలా బాధపడిపోయా. సైరా అయితే వాళ్ళ తమ్ముడికి తెగ ముద్దులు పెట్టేస్తున్నాడు అనమాట. వీళ్ళిద్దరు ఎప్పుడు కొట్టుకుంటా ఆడుకుంటా ఉంటారు. అలా ఆడకూడదమ్మా, మంచిగా ఉంటారు ఎక్కడికి వెళ్ళినా. మనం పెంచుకోవడానికి కుదరదు కదా అన్ని. చెప్పు, తప్పు ఆడవుకో. ఇప్పుడు నువ్వు ఏడ్చావుకో అందరు నన్ను తిడతారు ఇచ్చేస్తున్నానని చెప్పి. అర్థం చేసుకోరు ఎవరు, మనకి ఇష్టం లేదని. బొడ్డోడైతే పాలు తాగుతున్నాడు. తాగేసాక తీసుకెళ్ళి ఇద్దామని అనుకుంటున్నాం. వీడిని ఇస్తున్నాము. చూసుకుంటున్న వాళ్ళ అమ్మ ఏడుస్తుంది. తప్పు సారా, తప్పు. మంచిగా ఇవ్వాలి, అలా ఏడుస్తూ ఇస్తారా చింతల్లి? ఇంకా బుడ్డోడైతే వాళ్ళ అమ్మ దగ్గర మిల్క్ తాగుతున్నాడు. సరే తీసుకెళ్ళి ఇచ్చేద్దాము తాగేశాక అని చెప్పి నేను అనుకుంటున్నాను. 4K వెళ్తాడని అనుకుంటున్నాను, కానీ 8కి తీసుకెళ్తున్నారని చెప్పి ముందు చెప్పలేదు ఆంటీ, తర్వాత చెప్పారనమాట. సో అందుకే మేము హ్యాపీ ఫీల్ అయ్యాము. తర్వాత సరే 8 వరకు ఉంటాడు కదా అడుగొచ్చి ఈలోపు అని చెప్పి. వీడైతే పాలు తాగుతున్నాడు. సైరాగాడు కూడా ఉన్నాడు. పిచ్చుకైతే కింద ఆంటీ దగ్గరే ఉంది. పైకి వచ్చింది ఆటోమేటిక్ దాని అంతటా అదే మళ్ళీ కిందకి వెళ్ళిపోయింది అనమాట. సో ఇంకా కిందే ఉంది కదా అని చెప్పి పిచ్చుకని కిందే ఉంచాం. నేను ఆల్రెడీ చెప్పాను కదా నాకు 8కి తీసుకెళ్తున్నారని తెలియదు కదా. సో నేనేం చేశాను, 4K ఆడు పాలు తగ్గేసాక తీసుకెళ్లి ఆంటీకి అయితే ఇచ్చేయడానికి వెళ్ళిపోయాను. ఆంటీ తీసుకెళ్తున్నారు కదా అని చెప్పి ఆంటీ అన్నారు లేదు 8కి తీసుకెళ్తున్నారు అన్నారు. ఇంకా మళ్ళీ వెనక్కి తీసుకొచ్చాం. అసలు పోయి వాళ్ళు పరిగెత్తుకొచ్చేస్తారు అలాంటిది. వాసన వచ్చింది. వెయిట్, బిస్కెట్లు ఎంతమంది తింటారు? నో నో, సిట్ సిట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ సిట్ సిట్ సిట్. అది కానీ చూసారా పిచ్చుకు కూర్చుంది. సాయిరా సిట్. అది కూర్చుందండి, ఇది కొడుతుంది. సైరా సిట్ సిట్. నో, సైరా అసలు ఏం నేర్చుకోవట్లేదు, చిన్న పిల్లోళ్ళలాగా. సిట్ సిట్. పిచ్చుకలు నాన్న కొడుతుంది. సిట్. తీసుకా, డబ్బాలోకి దూరిపోతావా?
రండి. వీడు చూడండి పిల్లలకి ఎట్టడం మానేసి వీడు తినేస్తున్నాడు. దా పిచ్చుకా దా చేయరా. వీడు నైట్ 8:30కి బయలుదేరుతాడు. సో వీడిని అడాప్షన్కి ఇస్తున్నానని నేను బాధపడుతున్నాను, కానీ వాడు చూడండి ఎలా ఆడుకుంటున్నాడు. జామకాయ ముక్కని కొరుకుతున్నాడు అన్నమాట. క్యూటులు చిన్ని పాపలు. సైలెంట్ బుడ్డుడు. ఇంకా మా బుడ్డోని తీసుకెళ్లే వాళ్ళైతే మాకు స్వీట్స్, ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఇచ్చారనమాట. సో వాళ్ళకి అక్కడ పండుతాయంట, అవి తీసుకొచ్చారు. మా ఓన్ని స్వీట్ తింటావా అంటే అలా చూస్తున్నాడు తింటానని చెప్పి. ఇంకా మా చెల్లి అయితే వాడిని ఎత్తుకొని ఏడుపు స్టార్ట్ చేసింది. నాకు ఆల్రెడీ ఎప్పటి నుంచి ఏడుపు వచ్చేస్తుంది, అది కూడా స్టార్ట్ చేసింది అనమాట. సో మేము ముగ్గురిని ఇచ్చాము ఇప్పటికి, వీడితో కలిపి ముగ్గురిని ఇచ్చినప్పుడు ఇలాగే బాధ అనిపించింది, కానీ నాకు వీడిని ఇస్తున్నప్పుడు చాలా బాధ అనిపించింది. అసలు తట్టుకోలేకపోయాను నిజంగా. ఇంకా మన బుడ్డోడిని అయితే తీసుకెళ్తున్నారనమాట. సో ఆంటీ అయితే వాడిని ఎత్తుకుని బాస్కెట్లో పెడుతున్నారు. అండ్ చాలా బాధ వచ్చేసింది, కానీ చాలా హ్యాపీ కూడా, ఎందుకంటే వాడు మంచి ఫ్యామిలీలోకి వెళ్తున్నారు. బాగా చూసుకుంటారు. ఆంటీ కూడా నమ్మకం ఇచ్చారనమాట, బాగా చూసుకుంటారు, అప్పుడప్పుడు పిక్స్ పెడతారని చెప్పి. సో మేము కూడా చాలా హ్యాపీ అయిపోయాము. ముగ్గురిని మంచి ఇంట్లోకే ఇచ్చాము. అండ్ పిచ్చిక గురించి చాలా మంది అడుగుతున్నారు, నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. పిచ్చికని ఇంకా ఎవరికి అడాప్షన్కి ఇవ్వలేదు, ఇస్తాను. సో బుడ్డోని అయితే తీసుకెళ్ళిపోతున్నారనమాట. కొంచెం బాధ అనిపించింది, బట్ అంతే హ్యాపీనెస్ కూడా. వాడు మంచి ఇంటికి వెళ్తున్నాడు, ఒక మంచి ఫ్యామిలీ వస్తుంది వాడికి కూడా. ఇక్కడ ఉన్న మేము కూడా చూసుకోవడానికి, చెప్పాను కదా రెంట్ హౌస్ అని చెప్పి, లేకపోతే అసలు ఇబ్బందే లేదు. అండ్ ఇన్ని డాగ్స్ అంటే కష్టం అయిపోతుంది. చాలా మంది అంటున్నారు మీరే పెంచుకోండి అని చెప్పి. అస్సలు చాలా కష్టం అన్ని డాగ్స్ ని మెయింటైన్ చేయాలంటే. చిన్నప్పుడు ముద్దుగానే ఉంటది, పెద్దయ్యాక మనకి చాలా కష్టం అయిపోతుంది. అందరినీ ఒకేసారి బయటికి తీసుకెళ్ళాలి, అందరినీ వాష్రూమ్ తీసుకెళ్ళాలి. ఇవి చాలా ఇప్పుడు ఆలోచించుకుంటే మీకు అర్థం అవుతుంది. సైలెంట్ బుడ్డోడు ఎందుకు నాకు ఎక్కువ అంత అలవాటు అంటే, రోజు వాడు 3ంటికి లేపుతాడనమాట ఫుడ్ కోసం. సో ఆ టైంలో వాడికి మిల్క్ ఇవ్వాలి. అండ్ నా మీద కేకలేసేస్తాడు. నేను ఆ మిల్క్ వేడి చేస్తుండగానే వచ్చేసి అరిచేస్తూ ఉంటాడు అనమాట, ఫాస్ట్ గా పెట్టు అని చెప్పి. సో నేనేమన్నా తింటున్నప్పుడు కూడా అలాగే వచ్చి కిందలో కూర్చొని చూసి అరుస్తాడనమాట, నాకు కూడా పెట్టు అని. అండ్ ఎంత మంచి మంచి పనులు చేస్తాడో, ఎక్కువ మనుషులతో మాట్లాడతాడు, చూస్తూ ఉంటాడు. సో అందుకు నాకు చాలా ఇష్టం అనమాట. వీళ్ళందరిలోని వాడు అంటే కొంచెం ఎక్కువ ఇష్టము. అలా అంటున్నానని ఏమనుకోకుండా అందరి ఇష్టమే, బట్ వాడు రెస్పాండ్ అవుతాడు కాబట్టి ఇంకొంచెం ఇష్టం. ఇంకా మన బుడ్డోడు అయితే సేఫ్ గా ఇంటికి రీచ్ అయిపోయాడంట.